హలో అండి, అందరికీ నమస్తే. ముందుగా మీకు మీ కుటుంబ సభ్యులందరికీ వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు. ఈరోజు వీడియోలో వరలక్ష్మి వ్రతాన్ని ఒక అయ్యగారుండి దగ్గరుండి చేపిస్తే ఎంత తృప్తిగా చేసుకుంటామో, అదేవిధంగా అయ్యగారు లేకుండానే అంతటి పుణ్యఫలం వచ్చేలాగా ఏ విధంగా జరుపుకోవాలి, ఇంకా అమ్మవారిని ఎలా అలంకరించుకోవాలి, కలశం ఏర్పాటు ఉన్న వాళ్ళు ఎలా చేసుకోవాలి, ఒకవేళ కలశం లేకపోతే ఏ విధంగా చేసుకోవాలి, ఇంకా కంపల్సరీగా 9 రకాల ప్రసాదాలు చేయాలా, ఇంకా కంపల్సరీగా కొత్త చీర జాకెట్ ముక్కలు ఇవన్నీ పెట్టుకోవాలా, ఇంకా కలశం ఉంటే వాటిని ఎలా కదిలించుకోవాలి, ఇలా అనేక ప్రశ్నలతో సందేహంగా ఉంటే ఈ వీడియోలో అన్నీ క్లియర్గా ఉంటాయండి. తప్పకుండా చూడండి ఈ వీడియో. ఇంకా వరలక్ష్మి వ్రతం భక్తి శ్రద్ధలతో ఎలా జరుపుకోవాలి, క్లీనింగ్ ఇవన్నీ కూడా ఇప్పుడు చూద్దాం. ముందుగా పండగన్నా వ్రతమైనా చాలా ముఖ్యమైనది ఇల్లంతా కూడా పరిశుభ్రంగా ఉంచుకోవడం కదండి. ఇలా మీ వీలును బట్టి ముందు రోజు కానీ ఆ రోజు కానీ ఈ క్లీనింగ్ అంతా చేసుకోవాలి. అలా క్లీన్ చేసేటప్పుడు వాటర్లో కొంచెం కల్లుప్పు, కొంచెం పసుపు వేసుకుంటే శుద్ధిగా మరియు ఏమైనా నెగిటివ్ ఎనర్జీ ఉన్నా కూడా పోతుంది. ఇంకా ఉదయం లేవగానే ఇంటి ముందట ఇలా అష్టదళ పద్మం ముగ్గు వేసుకుంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం. ఇంకా గడపలు పొదించడం, కుంకుమ పసుపులతోటి బియ్య పిండితో అలంకరించుకోవడం, ఇంకా మామిడి తోరణాలు పూలతోటి గుమ్మాలని చక్కగా అలంకరించుకోవడం, ఇలా ఇల్లు చూస్తే దేవాలయమా అనిపించేలాగా అలంకరించుకోవాలి. ఇంకా ఆ పండగ రోజు మనం కూడా అమ్మవారిలాగా నిండుగా గాజులు, కుంకుమ బొట్టు, తలలో ఏదైనా ఒక పువ్వు అయినా పెట్టుకోవాలి. చక్కగా కాళ్ళకి పసుపు రాసుకొని మనం కూడా అమ్మవారిలాగా తయారవ్వాలి. కొత్త చీర కట్టుకోవాలని ఏం సిద్ధాంతం లేదండి. నూతనంగా ఉన్నది, చినిగినది కాకుండా ఉన్నది ఏ చీరైనా కట్టుకోవచ్చు. ఇంకా ఇక్కడ ఏం చేస్తున్నానంటే అమ్మవారికి ఆవు నెయ్యితో పిండి దీపాలు వెలిగిస్తే చాలా మంచిదండి. అందుకని చెప్పేసి బియ్య పిండిలో కొంచెం బెల్లం ముక్క, పాలు పోసి ఇలా దీపాలని తయారు చేసుకొని అందులో ఆవు నెయ్యి వేసుకొని దీపాలు వెలిగించి పూజ చేసుకుంటే అమ్మవారికి చాలా ప్రీతికరం. అలా చేస్తే ఇంకా అమ్మవారు కరుణించినట్టే. ఇంకా ముఖ్యంగా చెప్పుకోవాలంటే వరలక్ష్మి వ్రతానికి ఇన్ని రకాల ప్రసాదాలు చేసుకోవాలి ఏంటి అని చాలా డౌట్స్ తోటి యూట్యూబ్లో 9 రకాలు 11 రకాలు అని ఇలా చెప్తూ ఉంటే మనం ఇన్ని చేస్తేనే పుణ్యం వస్తుందా అనే ఆలోచనలో చాలా ఉండిపోయాం కదండి. అలా కాకుండా మీకు ఎన్ని వీలైతే అన్ని 3, 5, 9 ఇలా ఎన్నైనా చేసుకోవచ్చు. ప్రసాదాలు ఇన్నే చేయాలి నియమం అయితే ఎక్కడా లేదు. ఏ గ్రంథాలలో ఎక్కడా నియమం లాగా అయితే లేదండి. మీ ఓపికను బట్టి మీరు ఎన్ని చేయగలిగితే అన్ని చేసుకోవచ్చు. కంపల్సరీ మాత్రం పూర్ణాలు చేస్తే మంచిది అని చెప్తారు, అమ్మవారికి ఇష్టమని. ఇంకా ఏదైనా ఒక పండు సమర్పించి ఒక బెల్లం ముక్క పెట్టి భక్తి శ్రద్ధలతోటి చేసుకుంటే చాలండి. ఇన్నే చేయాలి అనేది ఏం లేదు. మన ఇంట్లో అవి తింటారా లేదా అనేది ఆలోచించకుండా ఎన్నో చేసుకుంటూ ఉన్నాం కదా. అలా అయితే అస్సలు పొరపాటున చేయకూడదండి. మనం ఎన్ని తింటాము, మనం అమ్మవారికి ఎన్ని చేయగలము, ఆ టైంలోకి అన్ని పనులు అవుతాయా ఇవన్నీ చూసుకొని మీకు ఎన్ని వీలైతే అన్ని చేసుకోవచ్చు. ఇలా మీ వీలుని బట్టి ప్రసాదాలన్నీ చేసుకొని రెడీగా పెట్టేసుకొని ఇంకా పూజ స్టార్ట్ చేయాలండి. ఇప్పుడైతే కలుషం ఉన్న వాళ్ళు ఏ విధంగా చేసుకోవాలో చూపిస్తాను. ముందుగా కలుషం ఏర్పాటు చేసుకోవడం కోసం ఒక పీటను తీసుకొని శుభ్రంగా చేసి పసుపు రాసుకొని దానిపైన అష్టదళ పద్మం ముగ్గు వేసి కుంకుమ పసుపుతో అలంకరించేసుకొని దానిపైన ఒక ఇత్తడి ప్లేట్ పెట్టేసుకొని 3 కానీ 5 కానీ గుప్పెళ్ళు బియ్యం పోసుకొని దానిపైన కలుషం పెట్టేసుకోవాలి. ఈ కలుషంలో నిండుగా నీళ్ళు వేసి 1 రూపాయి కాయను, కుంకుమ పసుపు అక్షంతలు వేసేసుకొని ఈ కలుషం పైన మామిడాకులు పెట్టుకోవాలి. మామిడాకులు లేకపోతే తమలపాకులు కూడా పెట్టుకోవచ్చు. ఇప్పుడు ఈ మామిడాకుల పైన ఒక కొబ్బరికాయకి పసుపు రాసి గంధంతో అలంకరించి కుంకుమ బొట్టు పెట్టేసుకోవాలి. తర్వాత ఎరుపు కానీ పసుపు కానీ జాకెట్ ముక్కతో ఇలా కోన్ షేప్లో చేసి కలుషం ఏర్పాటు చేసుకోవాలి. మీ దగ్గర ఉన్న నగలు అవన్నీ ఏవైనా పెట్టుకోవచ్చు. కొత్తగా లక్ష్మీదేవి రూపు కొనుక్కునే ఆనవాయితీ కూడా ఉంటుందండి. అలా ఉన్న వాళ్ళు కూడా పెట్టుకోవచ్చు. ఇదంతా ప్రధానం అయితే కాదండి. ముఖ్యంగా కలుషం ఏర్పాటు వరకు అయితే మనకి అలవాటు ఉంటే చేసుకోవచ్చు. ఇప్పుడైతే ఇలా కలుషాన్ని కూడా చీర కట్టి అమ్మవారిలాగా అలంకరిస్తున్నారు. ఇదంతా కూడా ఓన్లీ అలంకారమే కానీ కంపల్సరీ అయితే కాదండి. ఇలా కలుషం ఏర్పాటు చేసుకున్న తర్వాత ఇంకా యథావిధి పూజ చేసుకున్న తర్వాత పూజ అంతా కూడా కలుషం లేని వాళ్ళు ఏం చేయాలో చెప్పుకుంటూ పూజ కూడా చూద్దాం.
ముందుగా కలశం లేని వాళ్ళు ఇలా పూజ గదిలోనే అమ్మవారికి పూజ చేసుకోవచ్చండి. లేదు వీలు కాదు అనుకుంటే ఇలా ఒక చిన్న పీట ఏర్పాటు చేసుకొని చక్కగా నీట్గా శుభ్రం చేసుకున్న తర్వాత పద్మం ముగ్గు వేసి కుంకుమ పసుపులతోటి అలంకరించుకోవాలి. ఇలా పద్మం ముగ్గు మీకు వీలైనంత మంచిగా వేసుకోవచ్చండి. నేను బియ్యపిండితో వేసుకోవాలి కంపల్సరిగా. ఇలా కుంకుమ పసుపుతో అలంకరించేసుకున్న తర్వాత ఇప్పుడు వరలక్ష్మి వ్రతం పూజ చేసుకోవడం కోసం అమ్మవారి ఇలా ఫోటో ఫ్రేమ్ తీసుకోవచ్చండి. మీకు ఈ విధంగా లేకపోతే పసుపుతోటి కూడా అమ్మవారిని ఊహించుకొని కూడా చేసుకోవచ్చు. ఇదైతే నేను కుంకుమ పూజ చేసినప్పుడు అమ్మవారిని ఈ ఫోటో ఫ్రేమ్ ఇచ్చారండి. తమలపాకులు పెట్టేసుకొని కుంకుమ పసుపు గంధంతో బొట్లు పెట్టేసుకొని అమ్మవారిని అక్కడ ఆసీనులు చేసినట్టుగా పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఇంకా అమ్మవారిని ఆహ్వానించినట్టేనండి. అమ్మవారికి ఇంకా పీఠం వేసి చక్కగా కూర్చోబెట్టి ఇంకా పూజ అయితే రెడీ చేసుకోవాలి. ఇంకా మెయిన్గా చేసుకోవాల్సింది ఏంటంటే పసుపు గౌరమ్మ. పసుపులో కొన్ని వాటర్ వేసుకొని గౌరమ్మలాగా చేసుకోవాలి. ఇలా జంట గౌరమ్మలను చేసుకునే ఆనవాయితీ ఉంది కాబట్టి మేము అలా చేసుకున్నాను. లేదంటే మీరు పొడుగ్గా అయినా చేసుకోవచ్చు కోన్లాగా. ఇంకా చీర కంపల్సరీగా అంటే చీర లేకపోతే 2 జాకెట్ ముక్కలైనా పెట్టుకోవచ్చండి. అంతకు లేదు అంటే కొంచెం దూది ఉంటుంది కదండి, దాన్నే వస్త్రంలాగా చేసుకొని అమ్మవారికి పెట్టుకోవాలి. ఏది ఉంది లేదు అనేది ముఖ్యం కాదండి. మనకి ఇక్కడ పూజ అమ్మవారికి భక్తి శ్రద్ధలతో చేసామా అనేది ముఖ్యం. మనకి ఇవన్నీ రావడం కోసమే పూజ చేస్తున్నాము. అందుకని ఇది లేదు అది లేదని అవసరం లేదండి. అమ్మవారి మీద భక్తి ప్రేమతో ఉంటే చాలు. ఇంకా ఇక్కడ ఫస్ట్ ఒక చీర పెట్టుకొని 2 జాకెట్ ముక్కలు, గాజులు, పూలు, పండ్లు, 3 రకాల పండ్లు కూడా పెట్టుకోవచ్చు. అవి లేకపోతే ఇలా ఖర్జూర పండ్లైనా పెట్టేసుకోవచ్చు అండి. మామూలుగా అయితే ఆ గౌరమ్మని ఇలా చీర మీద పెట్టి పూజ చేసుకోవాలండి. నేను 2వ వారం చేసుకుంటాను కాబట్టి మీకు అన్నీ చూపిస్తున్నాను ఈ విధంగా. ఇప్పుడు ఆ గౌరమ్మను కూడా ఇక్కడ పెట్టేసుకొని ఒత్తి పత్తి జంజం అవన్నీ వేసేసుకొని ఇంకా పూజ అయితే చేసుకోవాలండి. ముందుగా ఇలా మనం రెడీ చేసుకున్న పిండి దీపాలు ఉన్నాయి కదండి, ఆవు నెయ్యి వేసుకొని దీపం వెలిగించుకోవాలి. ఇంకా లక్ష్మీదేవి అమ్మవారి పక్కన మీకు వేలుండి ఇంట్లో ఉంటే ఇలా ఏనుగులను పెట్టుకొని పూజించితే కూడా చాలా మంచిదండి. ఇంకా ఇప్పుడు అమ్మవారిని పూలతోటి చక్కగా అలంకరించుకోవాలి. మీకు ఎన్ని పూలున్నా ఏమున్నా కూడా వాటితోటే చేసుకోవాలి. కంపల్సరీగా ఇవి ఉండాలని ఏం రూల్ లేదండి. కానీ అమ్మవారికి చామంతి గులాబీ పూలు అంటే చాలా ఇష్టం. అందుకంటే అవి పెట్టి అనుకూలంగా వీలుగా ఉన్నాయంటే అవి పెట్టి పూజించుకోవాలి. మనం పసుపు గౌరమ్మ చేసుకున్నాం కదండి, ఆ పసుపు గౌరమ్మ కూడా కుంకుమ బొట్లు పెట్టేసుకొని పూలు కుంకుమ పసుపు అవన్నీ కూడా ఉంచి ఇంకా పూజ అయితే స్టార్ట్ చేసుకోవాలి. దీపాల దగ్గర ఇవన్నీ కూడా పూలు మామూలుగా మనం పూజ ఎలా చేసుకుంటామో అవన్నీ అలంకరించేసుకోవచ్చు. అమ్మవారిని ఆసీనులు చేసి ఇంకా చక్కగా ముందు గణపతి పూజ చేసుకోవాలండి. మనం పసుపుతోటి గౌరమ్మని చేసుకున్నాం కదండి, ఆ జంట గౌరమ్మ పక్కనున్నది గణపతి. పసుపు గణపతినే ప్రధానంగా పూజ చేసుకోవాలి. ఏ పూజ చేసినా విజ్ఞానం లేకుండా ముందు గణపతికి పూజ చేస్తాం కదా, అందుకని చక్కగా గణపతికి అయితే పూజ చేసుకోవాలండి. మీకు ఈ పూజ చేసేటప్పుడు అయ్యగారు ఉంటే బాగుండు, అయ్యగారు చెప్తుంటే చక్కగా వ్రతం చేసుకుంటాం అని అనుకుంటాం కదా, అలా అయ్యగారు లేకుండానే అయ్యగారు ఉండేటట్టు ఎలా చేయాలో చెప్తానన్నాను కదండి, ఇప్పుడు చెప్తాను. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ధ్యాయామి ఆవాహయామి ఆసనం సమర్పయామి పాదయోః పాద్యం సమర్పయామి హస్తయో అర్ఘ్యం సమర్పయామి ఆచమనీయం సమర్పయామి. ఏంటి మంత్రాలు ఏంటి అనుకుంటున్నారా? ఇదేనండి అయ్యగారు లేకుండా ఎలా చేయాలో అన్న చెప్తానన్న సీక్రెట్. ఇది వచ్చేసి యూట్యూబ్లోనే నందూరి శ్రీవాణి పూజా వీడియోస్ అని ఒక ఫేమస్ అయ్యగారండి, వాళ్ళ పాప వాళ్ళ వైఫ్ కలిసి వరలక్ష్మి వ్రతం పోయిన సంవత్సరం చేశారండి. ఈ వీడియో కనుక మీరు పెట్టేసుకొని పూజ చేస్తే అయ్యగారు దగ్గరుండి ఎలా చేస్తారో అంతటి పుణ్య ఫలితం అయితే వస్తుందండి. వాళ్ళు చెప్పినట్టుగా అన్ని పూజ సామాన్లన్నీ దగ్గర పెట్టేసుకొని ప్రసాదాలన్నీ దగ్గర పెట్టేసుకొని ఆ పూజ వీడియో ఆన్ చేసుకొని మీరు కనుక పూజ చేస్తే ఎంత ఫలితం వస్తుందో అండి. ఆ వీడియో ఆన్ చేసేసుకొని ఇంకా పూజ చేసుకోవడమే, చాలా బాగుండిద్ది. ఒక్కసారి చిన్న డెమో చూపిస్తాను చూడండి. ఇప్పుడు మీరు నైవేద్యం కోసం తెచ్చి నైవేద్యం సమర్పించండి. ఓం ప్రాణం నమః అపాదమస్తం మృతోపస్తరణం
ఇలా వాళ్ళు చెప్పినట్టుగా చేస్తూ ఉండడమే అండి. మనం ఏమైనా వ్రతం చేయించుకున్నప్పుడు, పూజ చేయించుకున్నప్పుడు అయ్యగారు ఉండి అన్నీ చెప్తూ ఉంటే మనం చేస్తూ ఉంటాం కదా, అదే విధంగా ఉండిద్దండి ఈ వీడియో. మనం వాళ్ళు చెప్తూ ఉంటే వాళ్ళు ఏం చేయమన్నారో అవి చేసుకుంటూ ఉంటే సరిపోతుందండి. స్వయంగా అయ్యగారు ఉండి మనకి ఎలా వ్రతం చేపిస్తారో అదే మంచిగా అదే భావనతో ఉంటుందండి. చాలా బాగుంటుంది. లక్ష్మీదేవికి షోడశోపచార పూజ చేద్దాం. ముందుగా ధ్యానం. మీరు కళ్ళు మూసుకొని మహాలక్ష్మీదేవి ఇంకా విష్ణుమూర్తి మన ఇంటికి వచ్చినట్టు ధ్యానిస్తూ ఉండి ఈ శ్లోకాల్ని చదవండి. సరసి జనయనే సరోజహస్తే ధవళతమాం శుకగంధమాల్య శోభే భగవతి హరివల్లభే మనోజ్ఞే త్రిభువన భూతికరి ప్రసీద మహ్యం లక్ష్మీం క్షీర సముద్ర రాజతనయాం శ్రీరంగధామేశ్వరీం దాసీం త్రైలోక్య ఈ ఉపచారానికి అక్షింతలు సమర్పిద్దాం. ఇప్పుడు మనం ఆ అమ్మవారికి ఆసనం ఉపచారాన్ని సమర్పిద్దాం. బాగుంది కదండి ఈ ఐడియా. ఆ విధంగా మీరు చక్కగా మీ స్తోమతను బట్టి అమ్మవారిని అలంకరించుకోవడం, పలహారాలు చేసుకోవడం, ప్రసాదాలు చేసుకోవడం ఇవన్నీ చేసి వాళ్ళు చెప్తున్నట్టుగా అలా పూజలన్నీ చేసుకుంటుంటే అయ్యగారుండి చెప్తుంటే ఎలా ఉంటుందో అలా తృప్తిగా అనిపించిద్ది. ఒక అయ్యగారుండి అన్నీ చేపిస్తుంటే ఎలాంటి పుణ్య ఫలితం ఉండి మనసులో ప్రశాంతంగా అనిపిస్తుందో సేమ్ అదే ఫీలింగ్గా ఉండిద్దండి. అలా అన్ని పూజలు చేసుకున్న తర్వాత ఇంకా యథావిధిగా ధూపం, దీపం, నైవేద్యం అన్నీ కూడా చేసుకోవాలండి. అవన్నీ కూడా వాళ్ళు టైం ప్రకారం చెప్తూ ఉంటారు. వాళ్ళు చెప్పినట్టు ఫాలో అవుతూ చేసుకుంటే ఇంకా అయ్యగారు ఉండి మనం సత్యనారాయణ వ్రతం అవన్నీ చేయించుకుంటాం కదా, అదే ఫీలింగ్గా అనిపించిద్ది. ఇంకా ఒకళ్ళు చెప్తుంటే, పెద్దవాళ్ళు చెప్తుంటే చేస్తుంటే అదొక మనసుకు ప్రశాంతంగా కూడా అనిపిస్తుంది కదా. ₹1 కూడా ఖర్చు పెట్టకుండానే మన ఇంటికి అయ్యగారు వచ్చి పూజ చేయించినట్టుగానే అనిపిస్తుందండి. ఇంకా మీరు చేసుకున్న నైవేద్యాలు అమ్మవారి ముందట పెట్టేసుకొని ఇంకా చక్కగా మీరు ఏ విధంగా పూజ చేసుకుంటారో అలా చెప్పినట్టు చేసుకోవడం ఏంటి చాలా బాగుండిద్ది. ఇలా పూజ అంతా పూర్తి అయిపోయిన తర్వాత మీ కోరిక ఏదేదో ఉందో అది మనసులో మంచిగా కోరుకొని చక్కగా కొబ్బరికాయ కొట్టడం. ఈ పూజని ఇంకా మనం ఒక్కలమే కాదండి, మనతో పాటు మన భర్త కూడా కూర్చొని చేసుకుంటే కూడా చాలా మంచిది. ఎందుకంటే వరలక్ష్మి వ్రతం అంటే ఆడవాళ్ళు చేసుకునేదే అన్నట్టు ఒక నమ్మకంలాగా పడిపోయింది కదా. అలా కాకుండా ఇద్దరు కలిసి చేసుకుంటే చాలా మంచిదంట. ఇలా దీపం, ధూపం, నైవేద్యం, హారతులు ఇవన్నీ చక్కగా అమ్మవారికి చేసుకోవాలండి. ఎంత ఆడంబరంగా చేసుకున్నాం అనేది ముఖ్యం కాదు, ఎంత భక్తి శ్రద్ధలతో చేసుకున్నది అనేదే ముఖ్యం. ఇంకా చాలాసేపు వంటగదిలోనే ఉండి ఇంకా పూజ దగ్గర ఓ 2 నిమిషాలు నైవేద్యం పెట్టడం, దీపం ముట్టించి హారతి ఇవ్వడం ఇలా అవ్వకుండా ఎక్కువసేపు దేవుడి దగ్గర గడిపేటట్టుగా చూసుకుంటే చాలా మంచిది. ఇలా నేను కూడా ఇవన్నీ చేసుకొని ఆ వీడియో ఆన్ చేసే ఈ పూజ అంతా చేశానండి. ఎంత ప్రశాంతంగా అనిపించిందో. మామూలుగా మనం సత్యనారాయణ వ్రతం చేయించుకుంటాం కదా, సేమ్ అలానే వ్రతం అంతా కరెక్ట్గా చేసాము. మనకు తెలిసి తెలియక కొన్ని తప్పులు కూడా చేస్తాం కదా, అలా ఏమీ లేకుండా వాళ్ళు చెప్పినట్టు చేసుకుంటుంటే చాలా బాగా అనిపించింది. ఇంకా లాస్ట్లో ఇలా మంత్రపుష్పం అని అవి కూడా సమర్పించాను. ఇలా సాంబ్రాణి వేస్తే కూడా అమ్మవారికి చాలా ఇష్టం అండి, అందుకే ఇలా సాంబ్రాణి కూడా వేశాను. ఇంకా సాంబ్రాణి కోసం బొగ్గులు అలా కాకుండా మనం ధూప్ 6 వెలిగించాం కదా, దాని మీద ఇలా సాంబ్రాణి వేస్తే చక్కగా కష్టమేం లేకుండా చాలా బాగా ఉండిద్ది. ఇలా ఈ శ్రావణ మాసం వరలక్ష్మి వ్రతం ఈ విధంగా జరుపుకోవడం నాకు చాలా బాగా అనిపించింది. ఇంకా లాస్ట్లో మనం కలుషం కదిలించడం కానీ లేదంటే ఇలా గౌరమ్మను కదిలించడం ఎప్పుడు చేయాలంటే దీపాలన్నీ కొండెక్కిన తర్వాత ఒక్కసారి ఇలా కదిలించేసుకొని మనం ఎప్పుడు తీసినా తప్పేం ఉండదండి. ఈ విధంగా వరలక్ష్మి వ్రతం అయ్యగారు లేకుండానే అయ్యగారు వచ్చినంత ఘనంగా చాలా సంతోషంగా జరుపుకున్నాను. ఈ వరలక్ష్మి వ్రతం మా ఇంట్లో ఇలా జరిగింది. మీరు కూడా ఎలా చేయాలి అని సందేహంగా ఉంటే ఇలా చేసుకోండి. ఈ వీడియో ఎంతో కొంత మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏం తప్పులు ఉంటే క్షమించండి. నమస్తే.